హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అదేంటంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎప్పుడు దోశలు ఇడ్లీలే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అందరూ ఇష్టంగా తింటారు. రెసిపీ పేరు కట్టె పొంగలి. ఒక కుక్కర్ తీసుకోవాలి, అందులో ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు కూడా వేసుకున్నాక రెండిటిని శుభ్రంగా కడుక్కొని 3 గ్లాసుల నీళ్లు పోసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఎప్పుడు దోశలు ఇడ్లీలు చపాతీ పూరీనే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా 3 గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా 3-4 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడుకుతుంది. ఒక గరిటెతో బాగా ఇలా మెదుపుకోవాలి. ఇలా బాగా మెదుపుకోవటం వల్ల మెత్తగా టేస్ట్గా ఉంటుంది. ఇదే టైంలో కొంచెం వాటర్ తక్కువైతే వాటర్ వేసుకోవచ్చు. ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె కాకుండా నెయ్యి వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. 4-5 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, జీడిపప్పు, కొంచెం మిరియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులో నూనె కాకుండా నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తిరుగుమాత వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పొంగల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పొంగల్ రెడీ. పిల్లలకి టిఫిన్స్లో ఎప్పుడూ ఆ దోశలు అవే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. టేస్ట్ ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పొంగల్ రెడీ. కావాలంటే మీరు కొంచెం దాని మీద గీ అయినా వేసుకోవచ్చు. ఈ పొంగల్ రెసిపీ అనేది చట్నీ లేదా సాంబార్ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది కుక్కర్లో 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.